నాకు తెలిసి యాంటీసెప్టిక్, నాకు తెలిసి దాంట్లో హిందువులంటూ ఏమీ లేదు, నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం. సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు. సంగీత్ కూడా ఉన్నింది దాంట్లో. నేను ఎప్పుడు గత 35 సంవత్సరాలుగా ప్రాబబ్లీ డాన్స్ చేసింది లేదు, ఎప్పుడో కాలేజీలో చేస్తున్నానేమో. కానీ ఇది నా కొడుకు పెళ్ళి కాబట్టి ఫర్ రాజా అనుకుని నేను కూడా చేయాలనుకున్నాను, నేను కూడా చేశాను. చాలామంది పాల్గొన్నారు, అమ్మ కూడా ఒక స్టెప్ వేసింది. దాట్ వాజ్ ఆల్సో అ లాట్ ఆఫ్ ఫన్. ఆ తర్వాత వెడ్డింగ్ పాస్టర్ గారు చేశారు. రాజా ప్రియా, దే బిలాంగ్ టు అ గ్రేస్ చర్చ్ ఇన్ డాలస్. రాజాని తర్వాత ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం. ఆ ప్యాలెస్లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం, థ్యాంక్స్ గివింగ్ చేశాం. ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు. అనిల్ గారు వర్షిప్లో రీడ్ చేశారు. అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా. సాల్వేషన్ ప్రేయర్ ఇస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా. ఇట్ వాజ్ అ ప్లెజర్. సాయంత్రం తలంబ్రాలు పెట్టుకున్నాం. తలంబ్రాలంటే దానికి ఒక పురోహితుడు లేడు, ఒక మంత్రం లేదు. తలంబ్రాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు. గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము. అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని పల్లకీలో తీసుకొచ్చి కూర్చోపెడితే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు. ఆ తర్వాత బంతి ఆడుకున్నారు. ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు. సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటు ఏకీభవిస్తారని, హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు. ఇలా ట్రోల్ చేయడం కూడా. తలంబ్రాలలో బియ్యం కూడా పోసుకోలేదు, పసుపు బియ్యం కూడా పోసుకోలేదు. మన కల్చర్ని ఆచరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండేస్తారు, ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం. మా అమ్మకుంది, నాకుంది. అలాగే తలంబ్రాలప్పుడు రాజా కూడా ఆ క్రాస్ వేశాడు. అది కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ అక్కడ వైన్ తాగడం. కాబట్టే యేసు ప్రభు అక్కడ వైన్ అయిపోతే నీళ్లను కూడా వైన్గా చేసి గెస్ట్లందరికీ ఇస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు. అది వాళ్ళ కల్చర్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ పసుపు రంగో ఆరెంజ్ రంగో వాళ్ళు ఎక్కువ వాడితే ఆ రంగేం వాళ్ళ సొంతం కాదు. ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చేయలేదు. ఆ రంగుల్ని సృష్టించింది మన దేవుడు. సో నేను, నా కుటుంబం క్రైస్తవులం, మేము దేవుని బిడ్డలం. బయట మేము యేసు రక్తంతో కప్పబడిన వారం, లోపట మా గుండెలు చీల్చిన యేసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది. ఇది వాస్తవం.